Guys, నేను మీ బాలు స్టోరీస్ అండ్ ఈరోజు వచ్చేసి మన 100 Day 100 Vlogs లో 32nd డే శ్రీ అనంత పద్మస్వామి టెంపుల్ ఉందంట. ఎంత పీస్ఫుల్ గా ఉందంటే ఈ ఏరియా. ప్లెయిన్ ఉన్న దాన్ని ఇట్లా చెక్కిరు అనమాట. అండ్ అక్కడికి మంచి లొకేషన్ కూడా ఉంది. సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఎందుకంటే లైక్ 32 days మనం సక్సెస్ఫుల్ గా వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. బట్ ఒక చిన్నది ఏంటంటే నిన్న వ్లాగ్స్ లో కొంచెం కంటెంట్ లేకుండే, నిన్ననే వ్లాగ్ లో క్లారిఫై చేసిన ఎందుకు ఏంటని. నిన్న వ్లాగ్ చూడండి, వాళ్ళు వెళ్ళి చూడండి. అండ్ సో ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ సో వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంతకు ముందు లెక్క సోది సుత్తి లేకుండా డైరెక్ట్ ఈసారి కంటెంట్కే వస్తా. సో కంటెంట్ తోనే మాట్లాడదాం. స్టార్ట్ అవర్ బ్లాగ్. సో ఫస్ట్ అయితే మనం మన అవుట్ఫిట్ ఏంటో చూసుకుందాం. డైలీ ఏదో బ్లాగులు తీస్తున్నా కానీ నా అవుట్ఫిట్ ఏందో నేను తీస్తలేను. బట్ మనం వేసేది రిచ్ అవుట్ఫిట్ కాకపోయినా బట్ మనం ఏ అవుట్ఫిట్ ని యూజ్ చేస్తున్నామో కూడా మనం చూసుకుందాం. సో లెట్స్ గో గైస్. సో ఈరోజు వచ్చేసి అవుట్ఫిట్ అయితే ఇది గ్రీన్ కలర్ ఫుల్ అండ్ టీ షర్ట్ అండ్ గ్రీన్ కలర్ పాయింట్. యాక్సెసరీస్ వచ్చేసి ఇగో రుద్రాక్ష అండ్ వాచ్. సో ఇది ఈరోజు అవుట్ఫిట్ అండ్ లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఈరోజు వచ్చేసి మనం సదర్లాండ్కి వెళ్తున్నాం అనమాట. అండ్ సదర్లాండ్ లో మా ఫ్రెండ్ ఒకటి కలుస్తా అని అన్నాడు. సో లైక్ వాడిని కలిసేసి అక్కడ కొంచెం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే చెప్పేసి వెళ్తున్నాం. అండ్ లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇగో స్టార్ట్ అయిపోయినాం రూమ్ నుండి. అక్కడికి వెళ్ళేటప్పుడు లైక్ ఏం జరుగుతుందో కూడా చూపిస్తా. హే గాయ్స్, సో నేనైతే వానికి వెళ్ళడానికి అని చెప్పి సదర్లాండ్కి వచ్చిన. బట్ ఏంటంటే వానికి కొంచెం లేట్ అవుతా అని చెప్తే శ్రీ అనంత పద్మస్వామి టెంపుల్ ఉందంట. ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఈ ఏరియా. ఒకసారి చూపి. లైక్ ఇంకో సిటీలో ఇట్లాంటి ఒక ప్లేస్ అది లైక్ యూనో ఇన్ బిట్వీన్ మణికొండ నుండి గచ్చిబౌలి బిట్వీన్లో ఉంది అనంత పద్మస్వామి టెంపుల్. అండ్ మనకి గూగుల్లో కూడా అవైలబుల్ ఉంటుంది. అందుకో ఇవే అనమాట. అందుకోసం మనం వచ్చేసి ఈ రూట్లో వచ్చినాం. సో లెట్స్ గో. ఇంత బ్యూటిఫుల్ టెంపుల్ అయితే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు హైదరాబాద్లో, అది కూడా సిటీ సెంటర్లో ఇట్లా ఇంత మంచి టెంపుల్ ఉందని చెప్పేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు లైక్ ఈ ఏరియా కూడా మొత్తం డెవలప్మెంట్ ఏరియా అనమాట. ఇప్పుడు డెవలప్ అవుతున్న ఏరియా. బట్ ఇంత మంచి ఏరియాలో లైక్ ఇట్లాంటి టెంపుల్ అయితే ఎక్సలెంట్ ఉంది. అండ్ చూసుకోవచ్చు పక్కన కూడా అన్ని రాళ్ళు, పెద్ద పెద్ద గుట్టలు అన్నీ ఉన్నాయి. సో వాటిని వీళ్ళు క్లియర్ చేసి ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు. హే గాయ్స్, ఇగో నాతో పాటు ఈరోజు అక్క కూడా వచ్చింది. లైక్ ఈ ప్లేస్ చూపించిందే అక్క. సో ఇది ఈ టెంపుల్ చూపించిందే అక్క. అండ్ అక్క లైక్ అసలు ఇది ఎప్పుడు వచ్చినావు అక్క ఇంతకుముందుకి ఇక్కడికి? నేను సంధ్య బై మిస్టేక్గా అనుకోకుండా రోడ్డు మిస్ అయిపోయి ఇటు వచ్చాంరా. ఓకే, లైక్ కానీ బాగుంది కదా ప్లేస్? ప్లేస్ చాలా బాగుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. ఓకే, లైక్ లోపలైతే మనకి వీడియోస్ అలవ్ లేవు కాబట్టి ఫస్ట్ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇంకెన్ని విషయాలు మాట్లాడుకుందాం. లెట్స్ గో. హే గాయ్స్, సో ఇప్పుడే మనదైతే దర్శనం అయిపోయింది. అండ్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇగో చల్లగా ఉంది ప్రదేశం అంతా. ఎంత పీస్ఫుల్గా ఉందంటే లైక్ అది మనం మాటలలో చెప్పలేము, అది ఎక్స్పీరియన్స్ మాత్రమే చేయాలి. అండ్ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడికి వచ్చి మంచిగా ఇక్కడ కూర్చొని కాసేపు టైం అయితే స్పెండ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే అక్కడ చూసుకోవచ్చు మనకి టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ప్రోగ్రెస్లో ఉంది అది. అండ్ ఇగో ఇక్కడ ఏంటంటే అక్కడ స్తంభాలు ఉంటాయి కదా, సో ఆ స్తంభాలన్నీ
ఇది సింగిల్ స్టోన్లో చేశారనమాట. ఇక్కడ చూడొచ్చు అన్నీ అది. సో అక్కడ రాళ్ళు కనబడుతున్నాయి కదా, ఇదంతా సింగిల్ స్టోన్. సో అలా సింగిల్ స్టోన్ని తీసుకొచ్చి వాళ్ళు అట్లా ఇదంతా చెక్కినారు. సో ఇదే బెస్ట్ థింగ్ టెంపుల్స్లలో, లైక్ ఇట్లాంటి అద్భుతాలను అయితే మనం ఎన్నో చూడొచ్చు. సో అది ఇదిగో వెనకాల స్టోన్ చూస్తున్నారు కదా, ఇగో ఈ స్టోను ఎంత పెద్దగా ఉందంటే ఇది గ్రానైట్. ఇదిగో ఇది నాకు తెలిసి మోర్ దాన్ ఒక 15 feet 12 feet అట్లా ఉంటుంది. అండ్ ఇగో ఇట్లా ప్లెయిన్ ఉన్న దాన్ని ఇగో ఇట్లా చెక్కిరు అనమాట. ఇగో ఇట్లా చెక్కినారు. ఇది చూడండి ఇప్పుడు దానికి దీనికి డిఫరెంట్ చూడండి. ఇగో ఇక్కడ డిజైన్స్, ఇగో మధ్యలో మళ్ళీ ఇగో ఇక్కడ మనకి మధ్యలో హోల్స్ కూడా పెట్టింది. ఇగో దీన్ని చెయ్యాలని అంటే ఎంత టెక్నికల్గా అయినా వాళ్ళు ఎంత పని వాళ్ళు అయ్యి ఉండాలి చెప్పండి. సో ఇట్లాంటివి అద్భుతాలను చూడడానికి చాలామంది మన ఇండియాలో ఉన్న టెంపుల్స్ని విజిట్ చేస్తారు. అండ్ మన టెంపుల్స్లో ఉన్న గొప్పతనం అదే. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇది కొన్ని 1000 సంవత్సరాల వరకు ఉంటాయి ఇట్లనే. అంటే ఓకే 1000 సంవత్సరాల వరకు కూడా ఉన్న టెంపుల్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఇవి కొన్ని 100 years కూడా చెక్కు చెదరకుండా ఉండడానికి ఇట్లాంటి స్టోన్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ప్రదేశం కూడా ఎట్లుందనంటే అన్ని గ్రానైట్స్ ఇగో ఇది అది ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ లా ఉంది ఇదంతా. బట్ ఇది ఒకసారి డెవలప్ అయిన తర్వాత మన దగ్గర కూడా ఒక మంచి టెంపుల్ వస్తుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ టెంపుల్ ఒకవేళ డెవలప్ అంటే ఒక మంచి స్టేజ్లో డెవలప్ అయిన తర్వాత అప్పుడు కూడా ఇదే ప్లేస్కి వచ్చి ఇక్కడనే మళ్ళీ వ్లాగ్ తీద్దాం. అండ్ సో ఈరోజైతే వ్లాగ్ అది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ ప్లేస్ వచ్చినందుకు. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ గుట్టలు కూడా ఉన్నాయి. అక్కడ ఫోటో సెషన్స్ అవి ఇవి ఇంకా ఉంటారు కదా, వచ్చి కూర్చోవడానికి ఫ్యామిలీస్, కార్లలో వచ్చిన వాళ్ళకి కార్ పార్కింగ్, బైక్లలో వచ్చిన వాళ్ళకి బైక్ పార్కింగ్. సో ఇట్లా మంచిగా ఉంది. సో అనంతపద్మనాభ టెంపుల్కి వెళ్ళే రూట్లో మనకి ఇక్కడైతే చాలా వరకు అయితే గోవులు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం లైక్ అక్కడ చూసుకుంటే అన్ని గుట్టలు ఉన్నాయి. అక్కడ ఏంటంటే చాలామంది ఫోటో సెషన్స్కి వాటికి వీటి యూజ్ చేసుకుంటున్నారు. అండ్ అక్కడికి మంచి లొకేషన్ కూడా ఉంది. నాకు ఇప్పుడు అంత టైం లేదు, మళ్ళీ వచ్చినప్పుడు ఈ ఏదైతే స్పేస్ ఉందో దాన్ని 100% ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ ఇక్కడ ఏవైతే గోవులు ఉన్నాయో వాటికి మనం ఒక మంచి డే ఉన్నప్పుడు వచ్చి వాటికి ఫీడ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం ఏదైనా ఒక రోజు. సో ఇప్పుడైతే నా దగ్గర టైం లేదు, నా దగ్గర ఏమైనా వాటికి పెట్టడానికి కూడా ఏం లేదు. బట్ మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు వాటికి ఏమైనా ఫీడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో అది ఇగో చెప్పినా కదా ఫ్రెండ్ కోసం వచ్చినా అని చెప్పి. వాడు ఎప్పుడో లైక్ మార్నింగ్ వెళ్ళిండు ఇంటర్వ్యూకి అని చెప్పేసి, వాడు ఇంతవరకు బయటికి రాలేదు. బట్ ఈ ఏరియా అయితే చాలా బాగుంది, చూపిస్తాను. ఇగో ఇది దివ్యశ్రీ బిల్డింగ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి అసెంచర్లో. బ్రో అసెంచర్లో లైక్ ఏ జాబ్స్ బ్రో, ఐటీయా నాన్ ఐటీయా? ఐటీ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ అంటే వాయిస్ ప్రాసెస్ అంటే యూఎస్ చిప్ తో మాట్లాడతాం. ఓకే ఓకే, లైక్ అవి ఇప్పుడు ఓపెనింగ్స్ ఉన్నాయి లోపల? అవును బ్రో. ఓకే ఓకే. అండ్ సదర్లాండ్ లో కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి కదా? అంటే అక్కడే, బట్ ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది. కంపెనీ అక్కడే, వర్క్ అంతా అక్కడే, బట్ ఇంటర్వ్యూ ఇక్కడ జరుగుతుంది. ఓకే, అంటే అసెంచర్ అండ్ ఈ రెండు వేరు వేరు కంపెనీస్ గా బ్రో? అంటే అసెంచర్ వేరు అండ్ సదర్లాండ్ వేరు, ఇంటర్వ్యూ ఇక్కడ జరుగుతుంది సదర్లాండ్. ఓకే ఓకే, సదర్లాండ్ ఇక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయా? ఓకే ఓకే. అది యాక్చువల్లీ ఏంటంటే ఇగో ఈ సదర్లాండ్ బిల్డింగ్ ఉంది కదా, ఇది వచ్చేసి హైదరాబాద్లో బిగ్గెస్ట్ బిల్డింగ్ అంటే ఒకప్పుడు. అండ్ ఇప్పుడు అంటే వేరే వేరేవి వచ్చినాయి కానీ, అంతే కదా బ్రో? అంతే అంతే. ఓకే, అయితే యాక్చువల్లీ ఏంటంటే గిఫ్ట్ అక్క వెళ్ళిపోయింది, నేను ఇంకా అయ్యో మా ఫ్రెండ్ ఉన్నాము. హాయ్ గాయ్స్, సో ఈరోజు అయితే డే అది. నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. అండ్ ఆ టెంపుల్ రూట్ ఏంటో నేను ఇప్పుడు క్లారిటీగా చెప్తా వినండి. సో అది ఏంటంటే లాంకో హిల్స్, అంటే మనకి గూగుల్లో ఎక్కడైనా వస్తుంది లాంకో హిల్స్ హైదరాబాద్ అని చెప్పేసి. సో అక్కడ నుండి లాంకో హిల్స్ ఏదైతే ఉందో అక్కడ నుంచి జస్ట్ 500 meters ఉంటుంది. అండ్ ఇంకా నియర్ బై చెప్పాలని అంటే లాంకో హిల్స్ అసెంచర్ అని కొడితే దానికి పక్కనే, అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. అండ్ కుదిరితే నేను ఇక్కడ కింద గూగుల్
మ్యాప్స్కి అడ్రస్ ఉంటుంది కదా, సో నేను అది డిస్క్రిప్షన్లో ఇస్తా, దానిపైన క్లిక్ చేయండి. సో అక్కడ అంటే టెంపుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ లేకపోయినా కొంచెం నియర్ బై లొకేషన్ ఏమైనా ఉంటే అది యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. బట్ ఒక బ్యూటిఫుల్ టెంపుల్ని అయితే ఈరోజు మనం విజిట్ చేసినాం. అండ్ నచ్చిన వాళ్ళు మాత్రం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మీకు నచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి. అక్కడ ఎన్నో మంచి ప్లేసెస్ ఉన్నాయి. వాటిని మనం డెవలప్ చేసుకోవడం, వాటిని మనం ఎక్స్ప్లోర్ చేయడం అనేది అయితే మనం ఎప్పుడైనా ఒకసారి అయితే ట్రై చేయాల్సిందే. సో లెట్స్ యూ పీపుల్ ఆల్సో ట్రై దాట్. అండ్ ఈరోజైతే బ్లాగ్ అది. అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ Day 33. Bye bye.